श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో 2వ అధ్యాయం సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయాన్ని ఇవాళ మనం మొదలు పెడుతున్నాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. సద్గురు వాక్యోపదేశం. వేరొక అధ్యాయంలో వ్రాసినట్లు శ్రీ సాయి తన ఆచరణ జీవిత విధానాల ద్వారా వెలలేని ఆధ్యాత్మ సాధనా రహస్యాలను ఉత్తమాధికారులైన భక్తులకు తెలిపారు. ఇక్కడ మనకి మాస్టర్ గారు ఏమంటున్నారంటే, వేరే అధ్యాయంలో చెప్పినట్టుగానే మనకి సాయి తన ఆచరణలోనూ జీవిత విధానంలోనూ చూస్తే మనకి వెలలేని ఆధ్యాత్మ సాధనా రహస్యాలను, మనం వెలకెట్టలేనటువంటి ఆధ్యాత్మికమైన సాధనా రహస్యాలను ఆయన ఉత్తమాధికారులైన భక్తులకు తెలిపారు అని ఉంటుంది. ఆయన ఆచరణ జీవిత విధానం చూసామంటే బాబా ఆచరించింది, ఆయన జీవిత విధానం ఎలా ఉంది అని చూస్తే కనుక భక్తులకు అసలు ఎలా ఉండాలి అన్నది మనకి ఎన్నో సాధనా రహస్యాలు అందులో ఉన్నాయి అని చెప్తున్నారు మాస్టర్ గారు. తక్కిన వారి కోసమని వాచా కూడా వారు నడుచుకోవలసిన పంధాలను తెలిపారు. అంటే ఉత్తమాధికారులు అంటే భక్తుల్లో ఉత్తములైన వాళ్ళకేమో సాయి ఆచరణ జీవిత విధానం ద్వారా తెలుసుకునేలాగా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడేమో తక్కిన వారి కోసం ఏం చెప్పారు, వాచా కూడా వారు నడుచుకోవలసిన పంధాలను తెలిపారట. బాబా ఒక్కొక్కసారి నోటి మాట ద్వారా కూడా చెప్పారు బాబా. ఎందుకు అంటే మిగతా వారి కోసం అనమాట. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి అర్థం కాదు ఆయన జీవిత విధానం చూసినా, ఏదో మనకి మాస్టర్ గారు చెప్తే తప్ప మనకి అసలు ఆయన చెప్పిన ఆయన జీవిత విధానం చూసి కానీ ఆయన ఆచరణ చూసి కానీ మనం తెలుసుకోలేం. ఆయన ఏం బోధిస్తున్నారన్నది మనం చెప్పలేము, ఎట్లా మనం నడుచుకోవాలన్నది మనకి తెలియదు. అది ఉత్తమాధికారులైన భక్తులకు తెలిపారు అని ఉంది అప్పట్లో అనమాట. కానీ మాస్టర్ గారు మనకు కొంచెం చెప్పడం ద్వారా మనకి తెలుస్తుంది బాబా ఎట్లా ఆచరించారు, ఇందుకోసం అట్లా చెప్పడం వల్ల మనకు తెలుస్తుంది అనమాట. అలా తక్కిన వారి కోసమని వాచా కూడా వారు నడుచుకోవాల్సిన పందాలను తెలిపారు. మిగతా వారి భక్తులందరి కోసం కూడా వారు నడుచుకోవాల్సిన పందాలను అన్నింటినీ చెప్పారనమాట. కొన్ని బోధల రూపంలో, సూక్తుల రూపంలో ఆయన చెప్పడం జరిగిందనమాట బాబా. వాటిని అర్థం చేసుకుని మననం చేసి ఆచరించుకోవడమే మార్గం. ఇంక అసలు మనకి వేరే మార్గం లేదు. వాటిని అన్నిటినీ అర్థం చేసుకుని మనం ఆచరించుకోవడమే, అది తప్ప ఇంకా మనకు వేరే మార్గం లేదు అని చెప్తున్నారు. ఆ వాక్యాల రూపంలో అసంఖ్యాకులైన మహనీయుల సాధనానుభవసారం దాగి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అవి చదివి యోచిస్తే ఒక విశిష్టత గోచరిస్తుంది. ఆ వాక్యాల రూపంలో బాబా చెప్పిన కొన్ని సూక్తులు అవన్నీ ఉన్నాయి కదండి, ఆయన మాటల రూపంలో అవన్నీ చెప్పినవన్నీ ఉన్నాయి కదా. ఆ వాక్యాల రూపంలో అసంఖ్యాకులైన మహనీయుల సాధనానుభవసారం అంతా దాగి ఉందిట. ఎంతోమంది మహనీయులు సాధన చేసిన అనుభవ సారం అంతా బాబా చెప్పిన వాటిల్లో ఉందట. బాబా వాచా కొన్ని బోధించారు కదా, వాటన్నిటిలో ఉన్నది ఏంటంటే ఎంతోమంది అసంఖ్యాకులైన మహనీయులు, ఒకళ్ళు ఇద్దరు కాదండి, అసంఖ్యాకులైన మహనీయులందరూ సాధన అనుభవసారం అంతా ఆ సూక్తుల్లో దాగి ఉందట. అంటే వాళ్ళందరూ అసంఖ్యాకులైన మహనీయులు సాధన చేసి ఎంతమంది చెప్పినవి ఏదైతే ఉంటాయో వాటి సారం అంతా కూడా బాబా చెప్పిన దాంట్లోనే ఉందట. చూడండి, ఎంతోమంది మహనీయుల చెప్పిన దాంట్లో సారం అంతా కూడా బాబా చెప్పిన వాక్యాల్లో ఉందని చెప్తున్నారు మాస్టర్ గారు. దాగి ఉందట, వేరే చెప్పనవసరం లేదు. అవి చదివి యోచిస్తే ఒక విశిష్టత గోచరిస్తుంది. ఇంక వేరే మనమేమీ చెప్పడానికి అవసరం లేదు అసలు. అది చదవండి ఒకసారి, చదివి యోచిస్తే కాస్త మనం ఆలోచిస్తే కనుక దాని గురించి ఒక విశిష్టత మనకు గోచరిస్తుంది అని చెప్తున్నారు. ఆ విశిష్టత ఏంటంటే అవి ఏ ఒక్క మత సాంప్రదాయానికి చెందినవి కావు. బాబా చెప్పిన బోధలు కానీ అవన్నీ ఏ ఒక్క మత సాంప్రదాయానికి చెందినవి కాదు. ఈ మతం వాళ్ళకే ఇది సరిపోతుంది, వీళ్ళకి సరిపోదు అట్లా లేదు. అన్ని మతాలకి ఏ మతం వాడైనా దాన్ని ఆచరించవలసిందే. అట్లా ఉంటేనే వాడు బాగుపడతాడు. ఎందుకంటే ఆ మతంలో ఉన్న మహనీయులు కూడా అదే చెప్పారు.
వారు అదే చెప్పారు. క్రైస్తవంలో ఉన్నవారు అదే చెప్పారు, వానీయులు ఇస్లాంలోనూ అదే చెప్పారు, హిందూ మతంలోనూ అదే చెప్పారు, బౌద్ధంలోనూ అదే ఉంది, జైన సాంప్రదాయంలోనూ అదే ఉంది, తావో సాంప్రదాయంలోనూ అదే ఉంది. అన్ని సాంప్రదాయాల్లోనూ ఆ బోధ ఉంటుంది. ఆ సారమే అదిట. బాబా ఏదైతే చెప్పారో అదే దాని సారం. అందరు మహనీయులది, అన్ని మతాల్లోనూ మళ్ళీ అది. అందుకని ఏ ఒక్క మత సాంప్రదాయానికి చెందినవి కావు. ఇది ఫలానా మతం వాడిది, ఇది మతం కాదు, ఇది వాడిది, అలా ఏం లేదు బాబాది. అదే చాలా విశిష్ట. బాబాది ఏంటంటే చాలా అద్భుతమైన, చాలా గొప్ప అవతారం అండి. ఈ విషయంలో మనం చూసుకుంటే మాత్రం అసలు చాలా అద్భుతం. అంటే మనం ఇలా ఆలోచిస్తే కనుక అంటే సర్వమత సాంప్రదాయాలు అన్నీ ముడిపోయే ఆయన దాంట్లో ఉన్నాయన్నమాట. ఏ ఒక్క మతానికి చెందకుండా ఆయన ఉన్నారు. అట్లా ఏ ఒక్క మతంలోని హఠ మంత్ర లయ రాజయోగాల వంటి సాధనా సాంప్రదాయాలకు పరిమితం కావు. ఏ ఒక్క మతంలోని ఏదో హఠ మత లయ ఈ యోగాలు ఇవన్నీ ఉన్నాయి కదా, రాజయోగము ఏదో హఠయోగము ఇలా ఇవన్నీ ఈ సాధనా సాంప్రదాయాలకు అవేం పరిమితం కాదు. ఏ ఒక్క సాధనా సాంప్రదాయానికి పరిమితం కాదు, ఏ ఒక్క మతానికి పరిమితం కాదు. అట్లా అన్నమాట. అన్ని మతాల వారు, అన్ని సాంప్రదాయాల వారు ఏ కీలకమైన జీవన సాధన సూత్రాలను విస్మరించడం వలన నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి సాంప్రదాయకమైన మతాచారాలకు సంబంధం లేకుండా పోయిందో, అలానే ఆధ్యాత్మికతకు జీవితానికి సంబంధం లేకుండా పోయిందో, మతాచారాలకు నైతిక సూత్రాలకు సంబంధం లేకుండా పోయిందో, అట్టి సాధనా సూత్రాల పరమావశ్యకతను తెలుపుతాయి ఈ సాయి సూక్తులు. చాలా చాలా అద్భుతమైన వాక్యాలండి ఇవి. మాస్టర్ గారు ఒక 2-3 లైన్స్లో చెప్పేశారు మొత్తం. ఎంత బాగా చెప్పారో చూడండి. అసలు బాబా సాంప్రదాయం ఏంటో చెప్పేశారు అక్కడ. అంటే బాబా సూక్తుల్లో దాగి ఉన్నది ఏమిటి అసలు అన్న చెప్పారు ఇక్కడ చూడండి. అంటే నిజమైన ఇక్కడ ఏం చెప్తున్నారు, అన్ని మతాల వారు, అన్ని సాంప్రదాయాల వారు, అన్ని మతాలు మనకి దేశంలో ఉన్న మతాలు అన్నీ కానీ ఎన్ని సాంప్రదాయాలు కానీ ఉన్న ఏ కీలకమైన జీవన సాధనా సూత్రాలను విస్మరించడం వల్ల, అంటే ఇప్పుడు ఎదురవుతున్న, ఇప్పుడని కాదండి ఎప్పుడైనా సరే అండి, ఏ కాలంలోనైనా ఎదురవుతున్న సమస్య ఏంటంటే ఈ సాంప్రదాయాలు మతాలు కానీ ఏ కీలకమైన జీవన సాధనా సూత్రాలను విస్మరించడం వల్ల, ఎట్లా జీవించాలి అన్నది కానీ, ఈ సాధన ఎట్లా చేయాలి అనేవి కానీ, ఇలాంటి సూత్రాలన్నిటినీ విస్మరించడం వల్ల, అంటే వాటిని వాళ్ళు వదిలేశారనమాట. నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి సాంప్రదాయకమైన మతాచారాలకు సంబంధం లేకుండా పోయింది. వాళ్ళది విస్మరించడం వల్ల ఏమైంది, నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి సాంప్రదాయకమైన మతాచారాలకు అసలు సంబంధం లేకుండా పోయింది. వాళ్ళ జీవితానికి ఈ మతాచారాలకు, జీవన విధానానికి కానీ, వీటన్నిటికీ సాధనకు కానీ, దేనికి సంబంధం లేనట్టు అయిపోయింది మొత్తం. అలానే ఆధ్యాత్మికతకు జీవితానికి సంబంధం లేకుండా పోయింది. ఆధ్యాత్మికతకు కానీ జీవితానికి కానీ ఎక్కడ సంబంధం లేదు. దాదాపు మనం కూడా చూస్తూ ఉంటామండి. మన ఆధ్యాత్మికత అంటే మన పారాయణలు, పూజలు, ఇవి ఏంటంటే స్పిరిచువాలిటీ, మేము భక్తులం అనుకుంటాం. కానీ జీవిత విధానం అంది అలా ఉందా అంటే ఎంత ఆచరిస్తున్నాం మనం? నిజంగా భగవంతుడు మెచ్చుకునేలాగా మనం నడుచుకుంటున్నామా? లేదు కదా. ఇలా ఎప్పటి నుంచో, ఇప్పుడని కాదు, ఎప్పటి నుంచో అన్ని మతాల్లోనూ వస్తున్న ప్రాబ్లం ఇది. వాళ్ళు చేస్తున్నది ఒకటి, బయట జీవితంలో జరుగుతున్నది ఒకటి. ఇదంతా భక్తి 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 ఆధ్యాత్మికత అనుకుంటూ చేసుకోవడం మనకే ఎదురవుతూ ఉంటాయి చూడండి ఇట్లాంటి సిచ్యువేషన్స్. అందుకని ఆధ్యాత్మికతకు జీవితానికి సంబంధం లేకుండా పోయింది. సంబంధం లేదు, దాని పాటికి అది నడుస్తూ ఉంటుంది, దీని పాటికి ఇది మనం గుడికి వెళ్తూ ఉంటాం, ఇటు పాటికి ఇటు ఉంటూ ఉంటాం. మన జీవితం ఇది చూస్తే ఒక విధంగా మతాచారాలకు నైతిక సూత్రాలకు సంబంధం లేకుండా పోయింది. మతాచారాలు మనకు కొన్ని ఉంటాయి, ఆ మతాచారాలకి జీవితంలో ఉండవలసిన నైతిక సూత్రాలకి ఇప్పుడు ఎంత అసలు పతనం, నైతికంగా ఎంత పతనం అయిపోయిందో చూడండి సమాజం. మరి ఆచారాలు అవి పాటిస్తున్నారు కదా, అంటే ఏంటి అర్థం? దానికి దీనికి అసలు లింక్ ఎక్కడా లేకుండా పోయింది. ఏది ఎందుకు, ఏ ఆచారం దేనికి, అసలు ఏమిటి, ఎందుకు వచ్చింది, అసలు ఎట్లా ఆచరించాలి దాన్ని, పోయింది. అవన్నీ పోయి అసలు ఏదెందుకో కూడా తెలియని పరిస్థితి అన్నమాట. గుడ్డిగా అన్నీ గుడ్డి ఆచారాలు. అందుకే నైతిక జీవితం సరిగ్గా లేదు.
నైతిక సూత్రాలకు సంబంధం లేకుండా పోయింది. అసలు దేనికి ఒకదానికొకటి పొత్తు లేకుండా పోయింది. జీవితం అంతా ఒక ఆధ్యాత్మికత అనుకున్నప్పుడు మన జీవితం అంతా కూడా చక్కగా నడవాలి, చాలా అద్భుతంగా నడవాలి. భక్తులం అయితే మనం అద్భుతంగా జీవితం నడవాలి కదా. మహాభక్తులం అయితే మనం నిజంగా ఆధ్యాత్మికంగా ఉంటే సుఖశాంతులతో మనం ఉండాలి కదా. అట్లీస్ట్ మనశ్శాంతిగా హాయిగా ఉండాలి కదా. నేను కోరికల గురించి వాటి గురించి మాట్లాడట్లేదండి. హాయిగా పీస్ఫుల్గా ఉండాలి కదా. మనం ఎప్పుడు మంచిగా చేస్తూ, మంచి మాటలే మాట్లాడుతూ, మంచిగా చేస్తూ, మంచితోనే ఉండాలి కదా. కానీ మనం మంచి అనుకుంటూ భ్రమిస్తూ ఏదో బతుకుతూ ఉంటాం, అదే జీవితం అనుకుంటాం. కానీ మహనీయుల జీవితాలు చూస్తే అసలు మంచి అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అలా ఎందుకులేం మనం అంటే ఏంటంటే మనకి పొంతన లేదు. మన జీవితానికి, ఆధ్యాత్మికతకు, సాధనకి, జీవిత విధానానికి మనం భక్తులు అనుకునేది వీటన్నిటికీ, మతాచారాలకు, నైతిక సూత్రాలకు, వేటికి పొంతన లేదు. దేనికది సెపరేట్ అదనమాట మనకు వస్తున్న ప్రాబ్లం. అన్నిటినీ సెపరేట్ చేసుకున్నాం. పోనీ మనం ఏమైనా పూజించట్లేదంటే అబ్బే అది లేదే. ప్రతి మతంలోనూ ప్రతివాడు ఏదో ఒక భగవంతుడిని పూజిస్తూనే ఉన్నాడు. అటు మసీదులకు వెళ్తున్నారు, ఇటు చర్చిలకు వెడుతున్నారు, ఇటు గోళ్ళకి ఎడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి కదా. కానీ ఎందుకు ఇట్లా ఉన్నాం? ఎందుకు సమాజం ఇట్లా ఉంది? మరి ఇన్ని పూజలు ఇన్ని చేస్తుంటే, మరి ఇంతమంది అద్భుతమైన భక్తులు ఉంటుంటే ఎందుకు ఇలా సమాజం ఇట్లా ఉంది? మరి కొన్ని మంచివాళ్ళం అయిపోయావా అంటే ఇంత మంచివాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా ఉంది? మరి ఇప్పుడు మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా? మనం ఏదైనా పాటిస్తున్నావా లేదా? మన భక్తులు అవునా కాదా? మన ఆధ్యాత్మికంగా ఉన్నావా లేదా? అది చూసుకోవాలి ఇవన్నీ. అందుకని వీటికి అన్నిటికీ సంబంధం లేకుండా పోయింది. అట్టి సాధనా సూత్రాల పరమావశ్యకతను తెలుపుతాయి ఈ సాయి సూక్తులు. వీటన్నిటికీ లింక్ ఎక్కడుంది, అసలు ఏంటి అనేదానికి, ఈ ఆవశ్యకత ఏంటి దానికి అనేది తెలుపుతాయి ఈ సాయి సూక్తులు. అది బాబా సూక్తులు ఆచరిస్తే మనకి ఏదైతే జరగాలో అది జరిగి తీరుతుంది జీవితంలో. అసలు ఆధ్యాత్మికంగా కానీ ఎట్లా చూసుకున్నా, అసలు జీవన విధానం కానీ, సాధన కానీ ఏదైనా తీసుకోండి, ఎనీ టాపిక్ మీరు ఏదో ఒక పేరు పెట్టుకోండి దానికి. మనం పెట్టుకున్నా సరే బాబా చెప్పినట్టుగా నడుచుకుంటేనే అది ఫుల్ఫిల్ అవుతుంది, లేకపోతే లేదు. అది చెప్తున్నారు. ఇది ఏ ఒక్క మత సాంప్రదాయానికి కాదు, దేనికి ఒక మతానికి కాదు, ఏ ఒక్క సాంప్రదాయానికి కాదు, అట్లా కాదు, అన్నిటికీ ఇమిడి ఉంది అందరికీ. అదే బాబాలోని విశిష్టత, బాబా అవతరణలోని విశిష్టత. అది అన్ని మతాలకు, సర్వమతాలకు, అన్ని సాంప్రదాయాలకు ఎవరైనా తీసుకోవచ్చు. బాబా తీసుకోవచ్చు కాదు, తీసుకోవాల్సిందే. అది తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. అది సాయి సూక్తులు అవేట. అంటే ఆధ్యాత్మికత మతాల పేరిట సమాజంలో జరుగుతున్న అవకతవకలను నివారించి అటు సమాజానికి సాధకులకు కూడా శ్రేయస్సును చేకూర్చే సామర్థ్యం ఉన్నది సూక్తులకు. అందుకే బాబా సూక్తులు ఎందుకంటే గొప్పవి అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆధ్యాత్మికత మతాల పేరిట సమాజంలో జరుగుతున్న అవకతవకలను నివారించే, ఆధ్యాత్మికత పేరుతోటి మతాల పేరుతోటి ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం మనం కదా. ఎలా కొట్టుకు చూస్తున్నారండి, ఈ మతం ఆ మతం, ఇది ఈ సాంప్రదాయం ఆ సాంప్రదాయం, వాడు కొట్టుకుని వీడు కొట్టుకుని, వాడిని వీడు తిట్టుకుని వాడిని తిట్టుకుని, మేం గొప్పవాళ్ళం అంటే మేం గొప్పవాళ్ళం, ఇటు అహంకారాలతో రగిలిపోతూ. అవునా? ఆధ్యాత్మికత ఇంకా అది అసలు చెప్పక్కర్లేదు. ఏది చేస్తే వాడు ఆధ్యాత్మికత అంటాడు. కొబ్బరికాయ కొట్టండి అంటే ఆధ్యాత్మికత అంటాడు. ఇంకోటి ఏదో ఈ నామం ఈ మంత్రం చదువంటే అది ఆధ్యాత్మికత అంటాడు. అట్లా దానికి ఒక కొత్త డెఫినేషన్ బయలుదేరిందనమాట ఆధ్యాత్మికత అన్నదానికి నేటి సమాజంలో. మహనీయులందరూ చెప్పింది ఒకటైతే ఇప్పుడు జరుగుతున్నది ఒకటి, ఆధ్యాత్మికత పేరుతోటి. అది అందుకని ఈ అవకతవకలను నివారించి, ఇలాంటి అవకతవకలు ఉన్నాయి కాబట్టి దానిని నివారించి అటు సమాజానికి సాధకులకు కూడా శ్రేయస్సును చేకూర్తే సామర్థ్యం ఉంది ఈ సూక్తులకు. ఈ సూక్తులకు ఎంతటి సామర్థ్యం అంటే చెప్తున్నారు, ఇటు సమాజానికి ఇటు సాధకులకు. ఇలా మంచి మార్గాలు మనం వెళ్ళాలి, కరెక్ట్గా జీవించాలి, నాకు నిజమైన ఆధ్యాత్మికత కావాలి అనుకునే సాధకులకు, సమాజానికి
సమాజానికి కూడా చాలా మేలు కదండి సరిగ్గా మనం చేయగలిగితే. శ్రేయస్సును చేకూర్చే సామర్థ్యం ఉంది ఈ సూక్తులకు, అంత సామర్థ్యం ఉంది బాబా చెప్పిన సూక్తులకు అని చెప్తున్నారు. కనుక అవి సాధనా సూత్రాలు, ధర్మ సూత్రాలు కూడా. అందుకని బాబా చెప్పినవన్నీ సాధనా సూత్రాలు, ధర్మ సూత్రాలు కూడా అవి అని చెప్తున్నారు. వాటిని అర్థం చేసుకుని పాటించడంతో లౌకిక జీవితానికి సాధనకు మధ్యనున్న అడ్డుగోడ బ్రద్దలై పరిశుద్ధ వ్యక్తిగత సాధన జీవితమే ఉత్తమ సామాజిక జీవితానికి పునాదిగా రూపొందుతుంది. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి. వాటిని అర్థం చేసుకుని పాటించడంతో ఆ బాబా చెప్పిన ఆ సూక్తులను, ఆ వాక్యాలను మనం జాగ్రత్తగా చదువుకుని అర్థం చేసుకుని, మాస్టర్ గారు ఇచ్చిన వివరణలు ఉన్నాయి చూసారండి, ఇవన్నీ మనం అర్థం చేసుకుని పాటించడంతో లౌకిక జీవితానికి సాధనకు మధ్యనున్న అడ్డుగోడ బద్దలై మనకు ఎలా ఉంటుందండి, ఈ స్పిరిచువాలిటీ అనేది వేరు అది ఉంటుంది మనకి, మనం లౌకిక జీవితం వేరు అనేటువంటిది ఉంటుంది. గబగబా లేచి పొద్దున్నే కాస్త పారాయణ చేసేసుకునేవాళ్ళు పారాయణ, లేకపోతే పూజ చేసేసుకునేవాళ్ళు పూజ, ఆరతులు చేసేసుకునే వాళ్ళ ఆరతులు, అదంతా ఏమనుకుంటారు, ఆధ్యాత్మికత అనుకుంటాం. తర్వాత బయటకు వచ్చి ఉద్యోగానికి వెళ్ళిపోవడం, ఆడవాళ్ళైతే ఇంట్లో పనులు చేసుకోవడం, పిల్లలైతే చదువుకు ఎవరైతే వాళ్ళ వృత్తి చేసుకుంటూ ఉండడం, మిగతావన్నీ ఏదో గడుపుతూ జరుగుతూ ఉంటాయి కదా మనకి నిత్యం. ఇంకా అది తప్ప పొద్దున్నే దేవుడి దగ్గర కూర్చొని చేసుకునే కార్యక్రమం తప్ప మిగతావన్నీ జరుగుతూ ఉంటాయి కదా, దాన్ని అన్నిటినీ లౌకిక జీవితం అనుకుంటాం మనం మామూలుగా. దీనికి ఒక అడ్డుగోడ మనం కట్టుకుంటాం, దానిపాటికి అదే కాసేపు నేను పారాయణ చేసేసుకుంటాను, ఆహా బాబా ఇలా చెప్పారు, ఓహే ఏం చెప్పారు అనుకుంటూ ఉంటాను, అయిపోతుంది. అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాక నాకు మామూలే నా జీవితం. దాదాపు మనందరం కూడా అలాగే ఉన్నాం, దాదాపు కాదండి మనందరం అలాగే ఉన్నాం చూసుకుంటే. మరి ఏమో మరి చాలా గొప్ప వాళ్ళు ఉన్నారేమో పాటించేవాళ్ళు నాకు తెలియదు, కానీ ఆచరించేటువంటి వాళ్ళు. కానీ జనరల్గా మనందరికీ కూడా జరుగుతుంది అదే అనమాట. ఒక అడ్డుగోడ అనేది ఒకటే ఉంది మనం ఫామ్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి ఏదో ఒక డిఫరెన్స్ పెట్టుకున్నాం అనమాట, వేరు వేరు అనేది పెట్టుకున్నాం. ఇది ఈ పాటికి చేసుకోవడం, అది ఆ పాటికి. అబ్బాయి అట్లా కుదురుతుంది, అట్లా ఆ చదువుకున్నట్టు ఉండడం అట్లా కుదురుతుంది. ఏదో అప్పుడు చదివేసుకుంటాం పారాయణ, బుక్ మూసేసి పక్కన పెట్టేస్తాం, బయటకు వచ్చాక మన దారి మందే కదా. అది లౌకిక జీవితానికి సాధనకు మధ్యనున్న అడ్డుగోడ బ్రద్దలే పరిశుద్ధ వ్యక్తిగత సాధన జీవితమే ఉత్తమ సామాజిక జీవితాన్ని పునాదిగా రూపొందుతుంది. అప్పుడు ఏమవుతుంది, బాబా సూక్తులు మనం సరిగ్గా చదువుకొని అది పాటించడంతో, అది పాటించాలని ఉత్తి చదివేసుకోవడం కాదు, అది పాటిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి లౌకిక జీవితానికి సాధనకి మధ్యనున్న ఒక అడ్డుగోడ బద్దలైపోతుంది. ఇంకా అంటే ఏమవుతుంది, మొత్తం జీవితం అంతా సాధనే అవుతుంది, జీవితం అంతా ఆధ్యాత్మికత అవుతుంది. అసలు అది కాకుండా భిన్నంగా ఏది లేదు, కానీ మనం ఒక గోడ కట్టుకుంటాం దానికి. అట్లా అది పరిశుద్ధ వ్యక్తిగత సాధనా జీవితమే, అది పరిశుద్ధమైన వ్యక్తిగత సాధనా జీవితమే ఉత్తమ సామాజిక జీవితానిగా పునాదిగా రూపొందుతుంది. మనం ఒక్కొక్కళ్ళు ఇలా ఆచరించుకుంటూ ఉంటే వ్యక్తిగత సాధనా జీవితం అనేదే చక్కగా పరిశుద్ధంగా ఉన్న వ్యక్తిగత సాధనా జీవితమే ఉత్తమ సామాజిక జీవితానికి పునాదిగా రూపొందుతుందట. అప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దాన్ని ఆచరించుకుంటూ దాన్ని అలా చేసుకున్నప్పుడు, ఆ సాధనగా జీవితాన్ని చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తిగత ఉత్తమంగా ఉన్న వ్యక్తిగత జీవితమే ఉత్తమంగా ఉన్న సామాజిక జీవితానికి పునాది అయిపోతుంది అన్నమాట. అది అయిపోయి ఒక్కొక్కళ్ళు సమాజానికి అంతటికి అది మేలు చేసేవాళ్ళుగా అవుతారు. అంతవరకు సాధనకు అంతరాయంగా కనిపించిన భక్తుల లౌకిక జీవితం సాధనకు దోహదకారి అవుతుంది. అంతవరకు ఏమవుతుందంటే మనకి సాధనకు అంతరాయంగానే అనిపిస్తుంది, లౌకిక జీవితం అంతా మనకు అంతరాయంగా అనిపిస్తుంది. అంతే కదండి, చాలా గొప్పగా పారాయణ చేద్దామని అనుకున్నాం అనుకోండి, ఆ రోజే ఏదో అవుతుంది, పని వస్తుంది. నాకు అనేక సార్లు అయ్యిందండి, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు. ఎన్ని అంతరాయాలంటే అన్ని అంతరాయాలు. ఇవాళ మంచి అధ్యాయం ఉంది మన సత్సంగంలో, నాకేదో ఆ రోజు ఏదో వస్తుంది, నేను చెప్పలేను, రేపే బ్రేక్ రావచ్చు నాకు. ఇలా ఎన్నో, ఒకటి కాదు ఎన్నో జరుగుతుంటాయి మన జీవితంలో కదా. అది అంతరాయంగా కనిపిస్తూ ప్రతిదీ మనకు ఆ అంతరాయం, ఇవాళ నాకు పని ఉంది, అది అంతరాయం మనకి. దాన్ని ఎట్లా సాధనగా మలుచుకోవాలన్నది మనకు తెలియదు. అది కూడా సాధనే కదా చేసుకుంటే.
కదా. అమ్మగారు చెప్తారు, ఒక పని నుంచి ఒక పనికి మార్పే సాధన అన్నారు ఆవిడ. ఆ మార్పే సాధనట మొత్తం. అసలు సాధన కానిదేమీ లేట జీవితంలో, ప్రతిదీ సాధనే. కాదు మనం ఎట్లా చేస్తున్నాం, దాన్ని ఎట్లా మలుచుకుంటున్నాం అన్న పాయింట్. వంట చేస్తున్నాం, అది కూడా సాధనే. అది వంట ఎవడికో వండి పెడుతున్నాను అనుకుంటే కనుక అది అట్లా అవుతుంది. అలా కాకుండా అది ప్రసాదం, బాబాకి నివేదన, అది బాబా కోసం చేస్తున్నాను. ఇది తినే వాళ్ళందరూ కూడా బాబా స్వరూపులు కదా. ఆ భావంతో వాళ్ళు పెట్టడం కానీ, లేకపోతే అది ఒక పనే అంతే. సాధనగా మార్చుకోవడం అంటే అది చక్కగా బాబా స్మరణతో చేసుకోవడం, బాబాకి నివేదన ఆయన స్మరిస్తూ చేసుకోవడం. అయిపోయింది కదా అక్కడ చక్కగా ప్రసాదం అది. లేకపోతే వంట అవుతుంది. అది ఎప్పుడుట మాస్టర్ గారు అమ్మగారి దగ్గర వంట చేయడం గట్ట ఎప్పుడు నివేదన చేయడమే బాబాకి. బాబా నివేదన, అది వంట చేయడం అనే మాట ఉండదు అక్కడ. బాబాకి నివేదన చేయడమే. ఏం వండుతున్నా అక్కడ బాబాకి నివేదన చేయడమే. అది మామూలుగా మన ఇళ్ళల్లో వంట అయిందా అంటారు చూసారా, అట్లా కాదు. నివేదన అయిందా, నివేదన రెడీగా ఉందా, అది వారు తినేదంతా అందరికీ పెట్టేది. కానీ వచ్చిన వాళ్ళకి అంతా ప్రసాదమే, మామూలు భోజనం కాదు. మనమైతే భోజనం చేస్తున్నాం అంటారు, కానీ మాస్టర్ గారు అమ్మగారి దగ్గర ప్రసాదం. ఎవరు వెళ్ళినా ప్రసాదమే, వారికి ప్రసాదం. అది మన మిగతావన్నీ వేరేలా అనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగం చేస్తున్నాం, ఏమనిపిస్తుంది, అబ్బా ఉద్యోగం చేస్తున్నా, పొద్దున్నే వెళ్ళాలి, వర్క్ చేయాలి, రావాలి కదా. మా మాస్టర్ గారు కూడా వర్క్ చేశారు కదా, ఆయన ఇంగ్లీష్ లెక్చరర్గా చేశారు. ఎట్లా చేశారు, ఇవన్నీ అంత పర్ఫెక్ట్గా చేశారు, అంత పర్ఫెక్ట్గానే చేశారు. అది కూడా బాబా సేవగానే చేశారు. ఆయన పిల్లలకు చక్కగా చెప్పేవారు మాస్టర్ గారు, ఎంతో అర్థమయ్యేలాగా, ఎంతో బాగా అందరికీ అర్థం అవ్వాలి అట్లా చెప్పేవారు. అంత పర్ఫెక్ట్గా, మిగతావన్నీ ఎంత పర్ఫెక్ట్గా చేశారో అంత పర్ఫెక్ట్గా చేసేవారు. ఏదైనా సరే ఆయన ఏది చేయనివ్వండి అంతా పర్ఫెక్ట్గా, ప్రతిదీ బాబా సేవగా చేసేవారు ఆయన. ప్రతిదీ ఇదేదో వేరే పని అన్నట్టుగా ఆయనకు ఉండేది కాదు. ప్రతిదాన్ని బాబా సేవ, మనం మలుచుకోవడంలోనే ఏదైనా ఉంటుంది. అది మనలాంటి వాళ్ళకి ఏమవుతుంది, సాధనకు అంతరాయం అవుతుంది. అయ్యి బాబాయ్ చాలా గొప్పగా నా బోటితో అనుకుంటుంది, చాలా గొప్పగా చేసేద్దాం అనిపిస్తుంది. అనిపించేసరికి ఏమవుతుంది, పక్కనేదో అంతరాయం వస్తుంది. అయ్యి బాబాయ్ ఈ జీవితం అంతా నాకు అంతరాయం అనుకుంటాను. నేను చాలాసార్లు అనుకున్నాను, ఇప్పటికీ అనుకుంటూనే ఉంటున్నాను. దాని నుంచి ఇంకా బయటపడలేకపోతున్నాను అనమాట. మనలో చాలామంది గట్టిగా ప్రయత్నిద్దాం అనుకునే వాళ్ళు తప్పుకొని కింద పడుతూ ఉంటాం. అందుకే ఏంటంటే అదొక అడ్డుగోడ, ఇందాక చెప్పినట్టుగా ఒక అడ్డుగోడ మనకుంటుంది. దాన్ని ఎట్లా మలుచుకోవాలన్నది మనకి ఇంకా ప్రాక్టీస్లోకి రావట్లేదు. ఇంకా మాటలతోనే ఉంటుంది తప్ప అది ప్రాక్టీస్లోకి రావట్లేదు. అది అలా సాధనకు అంతరంగా కనిపించిన భక్తుల లౌకిక జీవితం కనిపించిన అని ఉంది చూడండి, అట్లా కనిపిస్తుంది మనకి. అదంతా లౌకిక జీవితం సాధనకు దోహదకారు అవుతుంది. ఇవి ఆచరించుకుంటూ పెడుతుంటే మన సాధనకు అదే దోహదకారు అవుతుందట. ముందంతా అట్లా కనిపిస్తూ ఉంటుంది. అది చక్కగా బాబా చెప్పినట్టుగా ఆచరించుకుంటూ వెళ్తున్నాం అనుకోండి జీవితంలో, అదే మన సాధనకు దోహదకారి అవుతుందట. అది సాధన సామాజిక జీవితాన్ని పరిశుద్ధమనర్చే సాధనంగా రూపొందుతుంది. ఈ సాధన అంతా అప్పుడు ఏమవుతుంది, ఈ సామాజిక జీవితాన్ని అంతా పరిశుద్ధం చేస్తుందట. పరిశుద్ధం చేసే సాధనంగా మారిపోతుందట. దైవాన్ని విస్మరింపచేసేదిగా తలచబడుతున్న ప్రాపంచిక జీవితం సాధనను గుర్తు చేసే తోడు నీడగా ప్రత్యక్షం అవుతుంది. చాలా అద్భుతమైన అధ్యాయం అండి. ఇట్లా వాక్యాలు చాలా, ఈ అధ్యాయం అంతా చాలా బాగుంటుంది. చక్కటి వివరణ ఇస్తారు మాస్టర్ గారు. మనలాంటి మనకందరికీ ఇది చాలా అవసరమైన అధ్యాయం అన్నమాట. చాలా ఈ అధ్యాయం అర్థం చేసుకుని మనం ఆచరిస్తే ఇంకంతే, ఇక బ్రహ్మాండం. ఇక్కడ ఏం చెప్పారో మహాత్ములు అది మనం అచీవ్ అయిపోయిన వాళ్ళు అవుతాం. అది అందుకని దైవాన్ని విస్మరింపచేసేదిగా తలచబడుతున్న ప్రాపంచిక జీవితం, మన ప్రాపంచిక జీవితంలో చూడండి, ఇప్పుడు ఏదో కూర్చున్నంతసేపు ఆయన ఎదురుగా కూర్చున్నంతసేపు ఆయన మనకు గుర్తుంటారు. తర్వాత గుర్తుంటారు, ఇక్కడి నుంచి లేచి వెళ్ళాను అనుకోండి, గుర్తుంటారు ఆయన నాకు కదా.
నాకేమనిపిస్తుంది, ఈ ప్రాపంచిక జీవితం దాంట్లో పడిపోతాను నేను. ఇంకా బయటికి వెళ్ళి కాసేపు ఉన్నంతసేపు ఏమైనా బాగుంటుందేమో, ఒక్కోసారి అది కూడా ఉండదు. ఎవడో మధ్యలో పిలిచాడంటే చిరాకు వస్తుంది. అంతే కదండి, పూజ చేసుకుంటున్నాం, పక్కన ఎవడో పిల్లవాడు గట్టిగా అరిచాడు అనుకోండి, మన పిల్లాడే, చచ్చి చెత్తకోవాలి, ఇంట్లో చిరాకు వస్తుంది, ఏమిటిది కాసేపు కూడా పూజ చేసుకొని ఎవరు అంటాం. అవునా? ఏకాగ్రత చెదిరిపోతుంది ఒక్కసారి మనకి. చూడండి అసలు ఎలా ఉంటుందో ఇదంతా. ఎక్కడికైనా పోతే బాగుండు అనిపిస్తుంది. అవునా? అమ్మగారు చెప్తారు, అక్కడ ఎవరో అన్నారండి, మా పిల్లలు ఎవరు సంథింగ్ అంటే అదే చెప్పాను, అడవిలోకి వెళ్ళిపోయినా అమ్మగారు చెప్పిందే చెప్పాను. మన అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏమైనా పీస్ఫుల్గా ఉంటుంది అనుకుని వెళ్ళినా సరే అక్కడ కూడా పక్షుల రొదలు అవన్నీ కూడా మనకి చిరాకు తెప్పిస్తాయి, అందుకని అది కాదు మహాత్ములు చెప్పిందని చెప్పారనమాట. అలాగా దైవాన్ని విస్మరింపచేసేదిగా తలచబడుతున్న ప్రాపంచిక జీవితం, ఈ జీవితం వల్ల నేను చేయలేకపోతున్న సాధన, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం చూసారా. అలా దైవాన్ని విస్మరింపజేసేలాగా తలచబడుతున్న ఈ జీవితం, ప్రాపంచిక జీవితం దైవాన్ని విస్మరింపచేసేలా ఉంటుంది చూసారండి మన జీవితం. ఇలాంటి ప్రాపంచిక జీవితం సాధనను గుర్తు చేసే తోడు నీడగా ప్రత్యక్షం అవుతుంది. ఎప్పుడైతే మన బాబా సూక్తులను ఆచరించడం అనేది మొదలుపెట్టి చేసుకుంటూ పెడతామో అప్పుడు ఈ ప్రాపంచిక జీవితమే మనని సాధనను గుర్తు చేస్తూ ఉంటుంటుంది. దైవాన్ని మర్చిపోయేటువంటి ఈ ప్రాపంచిక జీవితం ఏదైతే ఉన్నదో, మామూలు వాళ్ళందరూ దైవాన్ని మర్చిపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం బాబా సూక్తిని పాటించడం మొదలు పెడతామో అలాంటి వాళ్ళకి ఈ ప్రాపంచిక జీవితమే సాధనను గుర్తు చేసే తోడు నీడగా ప్రత్యక్షం అవుతుందట. ఈ జీవితమే సాధన అవుతుంది, అప్పుడు జీవితం మొత్తం సాధన అయిపోతుంది అప్పుడు. అది ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. అంతేకాదు సాయి సూక్తులు కేవలం మనస్సుకు అర్థమయ్యే పదజాలము శబ్దజాలము మాత్రమే కాదు. బాబా సూక్తులన్నీ మనకి కేవలం మనసుకి అర్థమయ్యేటువంటి ఏదో పదాలు శబ్దాలు అట్లాంటివేం కాదు, అవన్నీ మహామంత్రాలు. ఏవో మాటలు అనుకుంటారేమో, చూస్తే మనకి ఉత్తి వాక్యాల్లో కనబడతాయి, మామూలు వాక్యాలుగా సింపుల్గా కనబడతాయి చదువుతుంటే. అంతే కదండి, పెద్ద పెద్ద శ్లోకాలు ఏం చెప్పలేదే ఆయన, మనకు అర్థం కాని భాషలో ఆయన ఏం చెప్పలేదే, చాలా మామూలు భాషలో చెప్పారు, అన్నీ మామూలుగా సింపుల్, ఎవరికైనా అర్థమయ్యేలా చెప్పారు, సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పారు ఆయన. చూడు మామూలు మాటలు కదండి, భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి అని ఒకటి చెప్పారు. అవునా? తన నిలయంలో వారందరినీ తాను తెలుసుకోవాలి, సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావేలేదు, అల్లా నామం శాశ్వతం, అల్లాయే సర్వస్వం. ఇందులో కఠినమైనవి ఏమైనా ఉన్నాయా? కఠినమైన పదజాలాలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి. గురువును తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలేరుకోవడానికే. సో ఎంత మామూలు మాటలు చెప్పారో చూడండి. ఇవన్నీ నేను ఇప్పుడు 3-4 చదివాను ఇక్కడ ఉన్నవి. ఇందులో ఏమైనా కష్టంగా చదవడానికి ఇట్లా ఏమైనా ఉందా? ఏమీ లేదు, చాలా మామూలుగా చెప్పారు కదా. మనకి అవి ఏమనిపిస్తుంది చదివినప్పుడు, ఏదో వాక్యాలు అనిపిస్తుంది. ఏంటంటేటండి, ఏదైనా ఒక బుక్ తీసుకుంటేట మనకి అది ఎంత అర్థం కాకపోతే అదంత గొప్ప గ్రంథం అనుకుంటాంట. అర్థం కాకపోతే అదొక ఇది ఉంది మనకి జనాలకి, ఎంత అర్థం కాకపోతే అదంత గొప్పది అనుకునేటువంటిది ఉంది. ఇందేం చెప్తున్న మాట కాదండి. అనంతకృష్ణ మాస్టర్ గారు, అదే ఈకే మాస్టర్ గారి పుత్రులు, ఆయన చెప్పిన మాట. మేబీ ఈకే మాస్టర్ గారు చెప్పారేమో. అది ఎంత అర్థం కాకపోతే అంత గొప్ప గ్రంథం అనుకుంటుంట. అలాగే ఎంత అర్థం కాకుండా ఎవడైనా చెప్తే వాడు అంత గొప్పవాడు అనుకుంటారు. అది కూడా ఉంది. సింపుల్గా చెప్తే ఎక్కదు. అవునా? బాబా చాలా మామూలుగా చెప్పారు ఆయన. అలాగే మాస్టర్ గారు కూడా చాలా మామూలుగా చెప్పారు, మామూలు మాటలే గ్రంథాలు, కష్టంగా ఏమీ రాయలేదే. మాస్టర్ గారి గ్రంథాలు ఏమి, మన ప్రవచనాలు ఇవన్నీ చదువుకున్నాం కదా. సాయి సన్నిధి ఎంత మామూలుగా రాశారు. సాయి లీలామృతం కూడా సామాన్యులకు కూడా చదువుకోగలిగేలాగా రాశారు. అవునా? ఈవెన్ గురుచరిత్ర కూడా రండి, ఎంత అసలు చాలా మనకి ఎంత అర్థం చేసుకోవడానికి వీలుగా రాశారు మాస్టర్ గారు, చదువుకోవడానికి కానీ. అవునా? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇవి మనకేంటంటే మనకు అర్థమయ్యే, కేవలం మనసుకు అర్థమయ్యే పదజాలము శబ్దజాలము మాత్రమే కాదు.
ఇదేదో మనకి మనసుకు అర్థమైపోయే పదజాలము శబ్దజాలాలు ఏమి కాదు. ఈ మహామంత్రాలు నిరంతర ఆత్మనిష్ట యందు నిలిచి ఉండే ఆత్మవేత్తల వాక్యాలు ఇవన్నీ ఏంటని చెప్తున్నారు, మహామంత్రాలు అని చెప్తున్నారు. మన మంత్రం అంటే ఏమనుకుంటాం, నోరు తిరక్కపోవడమో చదవడానికి కష్టంగా ఉండడమో లేకపోతే ఎవడో ఒకళ్ళకి పరిమితమైనదేమో అనుకుంటాం. కొంతమందే చదవగలరేమో మంత్రాలు అనేసరికి అలా ఉంటుంది. కానీ బాబా సూక్తులు అవి అట్లా కాదని చెప్తున్నారు. చాలా మామూలుగానే ఉంటుంది మనకి. అవి కేవలం పదజాలాలో శబ్దజాలాలో కాదు, అవి మహామంత్రాలు, నిరంతర ఆత్మనిష్ట యందు నిలిచి ఉండే ఆత్మవేత్తల వాక్యాలు. ఎప్పుడు ఆత్మనిష్టలో ఉండే ఆత్మవేత్తల వాక్యాలు అవి బాబా చెప్పినవి. నిరంతర ఆత్మనిష్ట యందు నిలిచి ఉండేవాడే ఆత్మవేత్తల వాక్యాలు మహామంత్రాలు అని చెప్పారు. అవన్నీ మహామంత్రాలు. ఆయన చెప్పిన వాక్యాలన్నీ మహామంత్రాలు అని చెప్పారు. అందుకని వాక్యాలు అట్టి అతీత తపశ్శక్తి చేత ఉత్తేజితమై ఉంటాయి. అవన్నీ ఏంటి, మహా ఆత్మవేత్తలు ఉన్నారు చూసారా, గొప్ప గొప్పవారు, వాళ్ళ వాక్యాలు అట్టి అతీతమైన తపశ్శక్తి చేత ఉత్తేజితమై ఉన్నవట. అందుకే అట్టి ఉత్తమ ఆధ్యాత్మిక పారవస్యంలో సత్యద్రష్టల నోళ్ళ నుండి వెలువడ్డవి కనుకనే వేదాలు పవిత్ర మంత్రాలుగా అనాదిగా నిలిచాయి. ఇప్పుడు వేదాలైనా అంత పవిత్రమైన ఇదిగా ఎందుకు నిలిచాయి మనకి? అవన్నీ ఇప్పటికే ఎందుకు నిలిచాయి? వేదాలు అంత పవిత్రం ఎందుకంటే అట్లాంటి వారి సత్యదృష్టుల నోటి నుంచి వెలువడ్డాయి కనుకనే అలాంటి పవిత్ర మంత్రాలుగా అవి నిలిచిపోయాయి. వాళ్ళు పవిత్రులు కాబట్టి అవి పవిత్రంగా అలా నిలిచాయట వేదాలు అనేవి. ఎవరి నోటి నుంచి వచ్చాయో వారు పవిత్రులు. అలాగే బాబా నోటి నుంచి వచ్చిన వాక్యాలు కూడా మహామంత్రాలు, అవి కూడా ఎంతో పవిత్రమైనవి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అలాంటి ఆత్మదృష్టిల నోటి నుంచి వచ్చినవన్నీ పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అన్నిటి సారం దానిలోనే ఉంటుంది. మహామంత్రాలు, వేదాలు అన్నీ వాటి సారం అంతా ఉంటుంది దాంట్లో. అదే మహామంత్రాలు. ఖురాను వంటి గ్రంథాల యొక్క విశిష్టత అదే. ఖురాను వంటి గ్రంథాల విశిష్టత కూడా అదే అని చెప్తున్నారు. ఆ వాక్యాలకు అర్హులైన హృదయాలపై మనస్సుకు బుద్ధికి అతీతమైన ప్రభావం ఉంటుంది. అటువంటి వాక్యాలకు ఏమవుతుంది, అర్హులైన వారి హృదయాలపై, అందరికీ కాదండి, ఎవరికైతే వాటిని తీసుకోగలిగేటువంటి అర్హత ఉంటుందో వారి హృదయాలపై మనస్సుకు బుద్ధికి అతీతమైన ప్రభావం ఉంటుందట. మనస్సు బుద్ధి ఏ ఆత్మ నుండి ఉద్భవిస్తాయో అట్టి మూలమైన చైతన్య క్షేత్రంలోని ఒక విశిష్టమైన జాగరణను కలిగించగలవు. ఈ బుద్ధి ఏ ఆత్మ నుండి ఉద్భవించిందో, ఏ ఆత్మ నుంచి అయితే అది వచ్చిందో బుద్ధి అనేది, అట్టి మూలమైన చైతన్య క్షేత్రంలోని ఏదైతే ఆ మూలం ఉందో ఆ క్షేత్రంలోని ఒక విశిష్టమైన జాగరణను కలిగించగలవు, ఒక మేల్కొల్పును కలిగిస్తాయట అవి ఆ వాక్యాలు. కనుక మహనీయుల వాక్యాలన్నీ శృతులే. మహనీయుల వాక్యాలన్నీ శృతులలో ఏర్పడినవే. శృతులు ఎలా ఏర్పడ్డాయో మనకి అలాగే ఏర్పడ్డాయట మహనీయుల వాక్యాలన్నీ. అంత పవిత్రమైనవని చెప్తున్నారు. వాటిని అధ్యయనం చేయడం, మనన నిధి ధ్యాసలను సలుపడం ఆత్మప్రాప్తికి ఆవశ్యకం. ఏ మహనీయుల నుంచి వచ్చిన వాక్యాలు, వారి నోటి నుంచి వచ్చిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి శృతులే. ఇంకా అవే వేదాలు, అవే మంత్రాలు, అవే ఉపనిషత్తులు. అదే చెప్తున్నారు. వాటిని అధ్యయనం చేయడం, వాటిని బాగా మనం చదువుకొని మననం చేసుకుని అధ్యయనం చేసి అన్ని సలపడమే ఆత్మప్రాప్తికి ఆవశ్యకం అని చెప్తున్నారు. అదే ఆవశ్యకం. కనుక ఈ అధ్యాయంలో కొన్ని సాయి సూక్తుల భావాన్ని ఆచరణయోగ్యం అయ్యేలా వివేచిద్దాము. కనుక ఈ అధ్యాయంలో ఏం చేద్దామంటున్నారు మాస్టర్ గారు, కొన్ని బాబా సూక్తులు ఇందులో పొందుపరిచారనమాట. వాటిని భావాన్ని, దానికి అసలు వివరణ ఏంటి, దాని భావం ఏంటి, బాబా అలా చెప్పడంలో అసలు దాని భావం ఏంటి అన్నదాన్ని. జ్ఞానిని జ్ఞానియే గుర్తించగలరు అంటారు. మనకి ఉంది కదా, జ్ఞానిని జ్ఞానే గుర్తించగలరు అనేసి మనకి లీలామృతంలో కూడా ఉంటుంది. అందుకని బాబా చెప్పిన వాక్యాలకు వివరణ అంటే మాస్టర్ గారే ఇవ్వగలరు. మాస్టర్ గారే ఇవ్వగలరు ఆ వాక్యాలకు అర్థం ఏమిటన్నది. నా బోటి వాడి వివరణ ఇచ్చాడు అనుకోండి, అది అసలు ఇవ్వలేము కూడా, మనం కుదరదు కూడా.
ఎవరు పడితే వాళ్ళ వివరణలు ఇస్తే కుదరదు. అది మాస్టర్ గారు చెప్పింది అక్కడ. అజ్ఞాని మాటలకు అర్థం అజ్ఞానికే అర్థమవుతుంది, అటువంటి జ్ఞానికే అర్థమవుతుంది. జ్ఞాని మాటల అర్థం జ్ఞానికే అర్థమవుతుంది, మనలాంటి అజ్ఞానులకు అర్థం కావు. అందుకని మాస్టర్ గారు చక్కగా దాన్ని వివరణతోటి రాశారు. ఒక్కొక్క సూక్తి తీసుకుని మాస్టర్ గారు రాశారు. అందుకని అధ్యాయంలో కొన్ని సాయి సూక్తుల భావాన్ని ఆచరణయోగ్యమయ్యేలా వివేచిద్దాము అన్నారు. మనకి ఎట్లా ఆచరించాలి దాన్ని, మనకు డౌట్ వస్తుంది చదువుకున్న తర్వాత ఎట్లా అని. అది మాస్టర్ గారు వివరణ ఇస్తున్నారు, ఎలా ఆచరణయోగ్యం, బాబా చెప్పిన సూక్తి మనకి ఎలా ఆచరించడానికి యోగ్యం అది అనేదానికి చక్కగా వివరణ ఇస్తున్నారు. అది మనం వివేచిద్దామని చెప్తున్నారు. ఇదంతా మనం రేపు చెప్పుకుందామండి. రేపు సూక్తి ఏం చెప్పుకుంటామంటే, మనం భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి. బాబా చెప్పారు, బాబా సూక్తి తెలుసు కదా, భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలన్నారు. అసలు ఏంటి బాబా ఉద్దేశం ఏమిటి ఇలా అండంలో, దీనికి మాస్టర్ గారు వివరణ ఇచ్చారు. అది మనం రేపు చక్కగా చదువుకుందాం హాయిగా. అసలు మాస్టర్ గారు ఏం చెప్పారు అన్న చదువుకుని ముందు అవగాహన తెచ్చుకుందాం దాని పట్ల. అప్పుడు ఏమన్నా దాంట్లో మనకి ప్రశ్నలు వచ్చాయా ఏంటి అది ఆలోచిద్దాం తర్వాత. అది రేపు చెప్పుకుందామండి. అది సూక్తి భగవంతుడు మన ఎలా ఉంచితే అలా ఉండాలి, దానికి మాస్టర్ గారు ఇచ్చిన వివరణ ఏంటి అన్నది రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.